వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ఇప్పుడు ఈవినింగ్ రొటీన్ అయితే చేస్తున్నాను అండి. నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందని అయితే మీకు అయితే చూపిస్తున్నాను. మేమైతే ఇప్పుడైతే ఫేస్ వాష్ అయితే చేసుకొచ్చేసామండి. నేను నా కూతురు అయితే ఇప్పుడు దానికైతే బొట్టు అయితే పెడుతున్నాను. అందులోనే స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే చూడండి, మా పాప అయితే ఎలా కెమెరా ఆన్ చేసేపటికి ఎలా వస్తుంది ముందుకి. హాయ్ 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 సే హాయ్ హాయ్ చెప్తుంది. చూడండి, హాయ్ చెప్తుంది. మా పాప అయితే హాయ్ చెప్తుంది. హాయ్ హాయ్ అందరికీ హాయ్. అందరూ బాగున్నారా? అడగమ్మా, అందరూ బాగున్నారా? ఇంకా బొట్టు అయితే పెడుతున్నానండి. ఇంకా ఇప్పుడైతే నేను కాఫీ చేసుకొని తర్వాత అయితే పూజ అయితే చేసుకోవాలండి. ఈ పొద్దు గురువారం కదండి, నేను రాఘవేంద్ర స్వామికి అయితే దీపం అయితే పెట్టుకుంటాను గురువారము ఈవినింగ్. అందుకైతే దీపం అయితే పెట్టుకుని అయితే ముందుకు వస్తానండి. ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవడానికి వెళ్ళిపోతానండి. మీరైతే వీడియో చూసేయండి. నాకైతే కాఫీ అయితే పడాలండి. కాఫీ తాగకుండా నేనైతే నాకేం పని చేయబుద్ధి అవ్వదు. మార్నింగ్ అంతే ఈవినింగ్ అంతే ముందుగా ఫస్ట్ అయితే కాఫీ అయితే తాగేస్తానండి. అందుకే కాఫీ అయితే చేసుకుంటున్నాను. నేను కాఫీ లవర్ అని చెప్పొచ్చు. నాకు మార్నింగ్ ఈవినింగ్ అయితే కాఫీ ఉండాలండి. అందుకనే ప్రిఫరెన్స్ ఫస్ట్ కాఫీకి చేస్తానండి. తర్వాత కాఫీ అయినాక అయితే మన వేరే పనులు అయితే చేసుకుంటాను. ఇప్పుడు టైం అయితే 5 అయింది చూడండి. ఈరోజు థర్స్డే ఈవినింగ్ అయితే చేస్తున్నాను అండి. గురువారం తర్వాత అయితే నేను గురువారం ఈవినింగ్ అయితే రాఘవేంద్ర స్వామికి అయితే దీపం అయితే పెట్టుకుంటానండి. అది దీపం కూడా పెట్టేశానండి. ఇప్పుడైతే మీకు అది కూడా చూపిస్తాను. చూడండి, కనిపిస్తుందా అండి? కనిపిస్తుందా మీకైతే? నేనైతే దీపం కూడా పెట్టేసుకున్నానండి. గురువారము ఈరోజు థర్స్డే దీపం కూడా ఈవినింగ్ పెట్టేశాను. కనిపిస్తుందండి మీకైతే పూజ గది. దీంట్లో అయితే లైట్ అయితే కలర్స్ లైట్ ఉన్నాయండి, అందుకని లైట్ అయితే పనిచేయదు. చూడండి, ఇలా అయితే కనిపిస్తుంది. చూసారా? పూజ అయితే చూసాను. మా చిన్న పాప అయితే ఏం చేస్తుంది? మా చిన్న పాప చూడండి ఏం చేస్తుంది. సాంబ్రాణి గడ్డ ఎత్తుకుపోయి చూపిస్తుంది దేవునికి అయితే ఎప్పుడు. చూడండి చూడండి. దేవుని పూజ అయితే చూసారు కదండి. నేనైతే ఇప్పుడు డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నైట్కి అయితే నేను చపాతీ బీట్రూట్ పళ్ళెం అయితే చేసుకుంటానండి. ఈరోజు నిన్నైతే ముద్ద చేశాను, అందుకని ఈరోజు చపాతీ చేసుకుందాం అనేసి చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా అయితే నేనైతే ప్రిపేర్ చేసుకోవాలండి ఆ రెండిటికి. ఇంకా మీరైతే వీడియో చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఏం చేయాలండి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ లైక్ ఇవ్వండి మీకు వీడియో నచ్చినట్లయితే. థ్యాంక్ యూ అండి. మీరైతే వీడియో చూసేపటికి మా చిన్న పాప అయితే ఏం చేసింది చూడండి. సాంబ్రాణి కట్లని ఎత్తుకొచ్చి అంతా చిల్లాబిల్లీలు చేసి అయితే పెట్టేసిందండి. చూడండి, ఇలా ఉంటుందండి మా ఇంట్లో అయితే పనులు. చూసారా? ఇంకా చేతిలో కూడా పట్టుకునింది. చూడండి, ఇప్పుడైతే ఈవినింగ్ టైం అయితే 6:30 అయ్యిందండి. చూడండి, ఇలా ఉండింది. మీకు ఈవినింగ్ అంటే ఈవినింగ్ చూపించాలి కదండి. నేనైతే ఇప్పుడైతే స్టార్స్ మూను ఏమి రాలేదండి. ఇప్పటికే వచ్చినాకైతే చూపిస్తానండి మీకు. చూడండి, రాలేదు. ఇప్పుడైతే 6:30 టైం అవుతుంది. కొంచెమే ముబ్బు అయితే ఉందండి. నేనైతే ఇంక డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంకా నా పెద్ద కూతురు అయితే వచ్చేస్తుంది, అందుకని నేనైతే చపాతీ పిండి అయితే కలుపుకున్నానండి. కలిపి పెట్టేశానండి. అదైతే నానుకోవాలి కదా, నానపెడితే చపాతీలు అయితే మెత్తగా వస్తాయి. అందుకని నేనైతే ఆయిల్లో ఉప్పు, వాటర్ అంతా వేసి గోధుమ పిండితో అయితే కలిపేసి పెట్టేసి నానకైతే పెట్టేశానండి. మళ్ళీ మా పాప వస్తే చిక్కిద్దాము అనేసి అయితే ఇప్పుడైతే నేను బీట్రూట్ పళ్ళెం అయితే చేసుకుంటున్నానండి. మా పాప చూడండి ఆడుకుంటుంది. వాళ్ళకైతే నేను వంట చేయాలంటే టీవీ అయితే పెట్టించేస్తాను. ఇద్దరికి అంతే. స్కూల్ ట్యూషన్కి వస్తేనే టీవీ పెట్టిస్తానండి. వాళ్ళ బొమ్మలు అయితే పెట్టిస్తాను. ఖుషి టీవీలో చూసుకుంటూ ఉంటారండి. వాళ్ళు ఐడి వస్తుంది కదండి, ఐడి చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసుకుంటూ ఉంటే నేను వంట అయితే నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తానండి. లేకుంటే మా చిన్న పాప అయితే నన్ను అయితే వదలదు. వెంటనే తిరుగుతూనే ఉంటుంది. వంటను చేయనిది, ఏం పని చేయనిదు. మా పెద్ద పాప అయితే ఆకలేస్తుంది అనింది. అందుకని అన్నం ఉండిందండి మధ్యాహ్నంలో అయితే.
అన్నం ఉన్నిందానికి అన్నం అయితే పెట్టించాను. అన్నము టమాటో గొజ్జు ఉన్నింది, అందుకే పెట్టించాను. అదైతే తింటున్నారు. అది తింటుంది, ఇది పోయి దానికైతే తినిపిస్తుంది. మా చిన్నదైతే చూడండి తినిపిస్తుంది వాళ్ళ అక్కకైతే, అందరికీ తినిపిస్తుందండి ఇప్పటికీ. అదైతే వాళ్ళ డాడీకి, నాకు, వాళ్ళ అక్కకి అందరికీ తినిపిస్తుందండి. చూడండి తినిపిస్తుంది వాళ్ళ అక్కకి. అందుకే తినిపించేది ఒక పక్క అయితే, కింద చెల్లేదైతే ఒక అర్థం చెల్లేస్తుందండి. అన్నం అయితే అదే అర్థం చెల్లేస్తుంది. వాళ్ళ అక్కకి కొంచెం తినిపిస్తుంది, కింద అంతా కిందే ఉంటుందండి. అంటే అది చూసేదానికి అర్థం ఖుషి అవుతుంది. అందుకని చెల్లిని అయితే మేమైతే పెడతామండి, తినిపిని వాళ్ళ అక్కకి అనేసి అయితే ఇది తినిపిస్తాం. వాళ్ళైతే తింటున్నారండి భోజనము. ఇప్పుడైతే చూడండి అన్నం తిన్న తర్వాత అయితే ఎంత అన్నం చెల్లారు చూడండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లా చేస్తారా అండి? నాకైతే కామెంట్ చెప్పండి. నేనైతే ఇప్పుడైతే బీట్రూట్ అయితే తురిమేసి పెట్టుకున్నానండి. ఇలా తురిమేసుకుంటానండి. కొందరు కట్ చేసి కూడా చేసుకుంటారు, కానీ నాకు అదే ఇష్టం వేయలేదు. నాకు తురుముకొని చేసుకుంటేనే ఇష్టం బీట్రూట్ పళ్ళెము, అందుకే ఇలాగే చేసుకుంటాను. తర్వాత రైస్ కూడా చేసుకుంటున్నానండి. కొంచెం చపాతీలోకి రైస్ కూడా లాస్ట్లో కొంచెం పెరుగన్నం తింటేనే తిన్నట్లు అవుతుందండి మాకైతే. అందుకని నేనైతే రైస్ కూడా చేసుకుంటున్నాను కొంచెము. ఇప్పుడైతే నేను బీట్రూట్ పళ్ళెంకి అయితే తాళింపు అయితే వేసుకుంటున్నానండి. ఏం సింపుల్ అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని అయితే నేను ఆవాలు వేసుకొని అయితే వేయించుతున్నానండి. అక్కడైతే సింపుల్గా అయితే చేసేసుకుంటాను. పళ్ళెం ఈజీగా అయిపోతుందండి. అదే బీట్రూట్ వేసిన తర్వాత అయితే బాగా ఉడికించుకోవాలండి. దాని వాటర్లోనే ఉడికిపోతుంది. అదైతే బాగా మనం మగ్గించుకుంటే అదైతే బాగా ఉడికిపోతుంది. కొందరు బాయిల్ చేసి చేస్తారండి, కట్ చేసుకొని పీసులుగా కట్ చేసుకొని అయితే చేసుకుంటారు. నాకేమో అది నచ్చదు. ఇదే రూఢి అండి నాకు, చిన్నప్పటి నుంచి ఇదే చేసుకొని అయితే ఇదే తింటాను నేను. అందుకని ఇదే చేసుకుంటాను ఎప్పుడు. అది బీట్రూట్ వీక్లీ 2 times అలా తిన్నంత ఇది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కదండి. మంచి వెజిటేబుల్ అని చెప్పొచ్చు. బ్లడ్ లేని వాళ్ళు అయితే ఇది తింటుంటే వీక్లీ 2 times 3 times తింటే చాలా మంచిది హెల్త్కి కూడా. అందుకే నేను అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటానండి ఇదైతే బీట్రూట్ పళ్ళెము. ఇప్పుడైతే మూన్ వచ్చింది చూడండి. టైం అయితే నేనైతే చూడలేదండి ఎగ్జాక్ట్గా టైం ఎంత అయిందని. మూన్ అయితే వచ్చింది, అందుకని అది మా ఇంటి ముందర కనిపిస్తుంది బాగా. అయితే ఫుల్ మూన్ వచ్చాడు, అందుకని మీకైతే చూపిద్దామని అయితే ఈవినింగ్ రొటీన్లో అయితే మూన్ అయితే ఉండాలి కదండి. అందుకని మీకైతే మూన్ కూడా చూపిస్తున్నానండి నేను. చాలా చక్కగా ఉండింది ఈవినింగ్, చల్లగా ఉండిందండి. అంటే స్టార్స్ అయితే కనిపించలేదు, మూన్ అయితే కనిపించిందండి. అందుకే మూన్ అయితే తీసుకున్నాను. మా బాబు చూడండి, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఎలా వస్తుందని, బయట ఉంటే బయటకు వచ్చేస్తుంది, లోగా ఉంటే లోకకి అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడైతే నేనైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసానండి. నైట్ డిన్నర్కి అయితే నేను ఈరోజు చపాతీ చేసుకున్నానండి. చపాతీ తర్వాత వైట్ రైసు, తర్వాత బీట్రూట్ పళ్ళెం కూడా చేశాను. తర్వాత అయితే పెరుగండి. చెప్పాను కదండి నేను పెరుగు అయితే ఎప్పుడు చేసుకుంటాను, ప్యాకెట్ తెచ్చుకోను, ఇంట్లోనే తోడు పెట్టుకుంటానండి. మా ఇంట్లో డైరీ పాలు అయితే తెస్తారు ఎప్పుడూను. డైరీ మా హస్బెండ్ తెచ్చిచ్చిపోతారండి మార్నింగు. నేనైతే అవే డైరీ పాలకి నేనైతే వేసుకుంటానండి. తర్వాత అదైతే చారు ఉండిందండి, బెండకాయ చారు. అదే అలాగే పెట్టుకున్నాను. కొంచెం అయితే రైస్లోకి కావాల్సింటే వేసుకొని తింటారు అనేసి అయితే ఇప్పుడైతే మా పిల్లలకైతే నేనైతే తినిపించేద్దామని అయితే ప్లేట్లోకి అయితే వేసుకొచ్చాను. మా జ్యోత్స్న అయితే చూడండి ఒకటి హార్ట్ షేప్ చపాతీ అడిగింది. ఆ హార్ట్ షేప్ చూడండి ఎలా వచ్చింది చపాతీ అయితే. తర్వాత ఇంకొక చపాతీ అయితే స్మైలీ చపాతీ అడిగింది. నేనైతే చేశాను, చేతిలోనే చేశానండి. చేతిలోనే చేసింటే దానికైతే అదైతే బీట్రూట్ పళ్ళెం అయితే నింపుకొని ఆడుకుంటుంది. దాన్ని పీక్కొనకైతే ఇది పోతుందండి చిన్నది, ఆ బొమ్మకు తినిపిస్తుందండి. ఇదేనండి నా ఈవినింగ్ రొటీన్ అయితే. ఇలా గడిచిపోయిందండి నా థర్స్డే ఈవినింగ్ రొటీన్ అయితే. మా ఇంట్లో ఎలా ఉంటుంది ఈవినింగ్ అనేది మీకైతే చూపిస్తున్నానండి. ఇలా నడిచిపోతుందండి మా పిల్లలతో అయితే. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, ఇంకా వాళ్ళకైతే భోజనం అయితే పెట్టాలి. వాళ్ళ చేతులు కళ్ళంతా కడుక్కొని వస్తేనే ఇంకా వాళ్ళకి భోజనం పెట్టాలండి. ఇప్పుడు టైం చూడండి 9 o'clock అయితే అయ్యిందండి టైము. మేమైతే ఇప్పుడైతే డిన్నర్కి అయితే కూర్చుంటామండి. అందరూ కూర్చొని వేస్తాము ఒకేసారి. నేను మా ఆయన వచ్చాకనే భోజనం అయితే తింటానండి. చూడండి అందరూ కూర్చున్నాము, మేమంతా కూర్చొని పెట్టుకున్న ఇది నా ప్లేట్ అండి. అందరూ కూర్చున్నాము. చిన్న బాబు అయితే కొంచెం తినింది, కొంచెం తినలేదండి. అదైతే భోజనమే తినదు సరిగ్గా అయితే. అన్నీ పీకుతుంది కూర్చొని, అన్నీ ఆ ప్లేట్లు తీసేది అన్నీ తీస్తుందండి. మా ఆయన నేనైతే తింటున్నాం. మా పెద్ద పాప కూడా కూర్చొని నా చేతిలోనే తింటుంది అదైతే చపాతీ.
బాగుండిందండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. చపాతీ బీట్రూట్ పల్లెము చాలా బాగుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కొందరు బీట్రూట్ తీగా ఉంటుందని కొందరు తినరు, కానీ అది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటుందండి తింటే కనుక. మీరు ఒకైతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే మీరు ఏం చేయాలండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే లైక్ చేయాలి, కామెంట్ చేయాలండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి మిమ్మల్ని. బాయ్ అండి, టేక్ కేర్. మా జోస్న చపాతీ ఎలా ఉంది కామెంట్లో చెప్పండి.